ఎవరు కూడా సహించరు. హైలీ క్వాలిఫైడ్ వ్యక్తి కేటీఆర్ గారు. మా హయాంలో 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంత అందంగా కనబడేదంటే ఒక కాగితం ముక్క కూడా రోడ్డు మీద వీధులెంబటి కచరా ఎక్కడ కనపడకపోయేది. ఈరోజు కేటీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు చెత్త నా కొడుకు అని అనడము అసంభవం. అది వాడే గోడలకు సున్నాలేసిన వ్యక్తి ఈరోజు రాష్ట్ర ప్రజలంతా ఒక ముఖ్యమంత్రిని చేసిండ్రు కాబట్టే దాని గురించే ఈరోజు ప్రతి గల్లీలో కానీ ఎక్కడ కానీ చెత్త కనబడుతుంది. వాస్తవానికి రేవంత్ రెడ్డే చెత్త నా కొడుకు. సభ్యత లేదు, సంస్కారం లేదు, మర్యాద లేదు, ఇలిటరేట్. కాబట్టి ఆయన మాటల్ని ఎవరు పట్టించుకోరు, ఎవరు వినిపించుకోరు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిస్థితి జూబ్లీహిల్స్లో ఏర్పడితే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారంటూ కాంగ్రెస్ నేతలు ప్రచారంలో భాగంగా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరేం చెప్తారు ఈ విషయం? ఎట్టి పరిస్థితిలో సునీత గోపీనాథ్ గారు గెలవబోతున్నారు. 50 నుండి 60 వేల మెజార్టీతో గెలవడానికి ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా తనకు ఓటేసి గెలిపించడానికి ఈరోజు జేజేలు పలుకుతున్నారు. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వమే రావాలని ప్రతి ఒక్క కార్యకర్తలు, లీడర్లు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా అదే కోరుకుంటున్నారు. రేపు నవీన్ యాదవ్ గనక గెలిచినట్టయితే కలెక్షన్ కింగ్ లాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మారబోతుందని ప్రజలందరూ కూడా ఈరోజు ఏకగ్రీవంగా సునీత గారికి హై మెజార్టీతో, బంపర్ మెజార్టీతో గెలిపించడానికి పట్టం కడుతున్నారు. కాబట్టి సునీత గారి విజయమే ఈరోజు జూబ్లీహిల్స్లో జరగబోతుంది. 40 ఏళ్ళ నుంచి నవీన్ యాదవ్ సంబంధించినటువంటి ఫ్యామిలీ ప్రజల్లో ఉన్నారు, ప్రజలకు సేవ చేస్తున్నారు. కావాలనే బీఆర్ఎస్ నేతలు వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. తప్పు మాట అది. కావాలని ఎవరు ప్రచారం చేయరు. వాళ్ళ నాన్న గురించి యావత్ సిటీ అంతా తెలుసు. శ్రీశైలం యాదవ్ అని అంటే ఏంది అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఈరోజు నవీన్ యాదవ్ మంచి వ్యక్తి కావచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్ కూడా ప్రతి ఒక్కరు చూడడానికి సిద్ధంగా ఉన్నారు, చూస్తున్నారు. కాబట్టి 600 అయినా 106 అయినా సునీత గారికి గెలిపే ఖాయమని ఈరోజు ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ నేతలు నా మీద విష ప్రచారం చేస్తే గల్లీ కూడా దాటరంటూ ఒక వార్నింగ్ ఇచ్చారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? మనది డెమోక్రసీ ఉన్న కంట్రీ, భారతదేశము డెమోక్రసీ ఉన్న కంట్రీ. ఎవరైనా ఎక్కడైనా ఏమైనా చేసుకోవచ్చు.